UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే నాగార్జున ఖండించారు. అసత్య ఆరోపణలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. ఇక తాజాగా తెలంగాణ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం, క్రిమినల్ కేసులు వేశారు. కొండా సురేఖ తమ కుటుంబ పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరపనుంది. కాగా ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్య, సమంత తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా వీరికి సపోర్ట్ గా సినీ ఇండస్ట్రీనే కదిలి వచ్చింది. ఉన్నత స్థానంలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు వరంగల్లో అక్కినేని అభిమానుల నిరసనలు చేపట్టారు. అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాపయ్యపేట చమల్లో నిరసనకు దిగారు. కొండా సురేఖ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు నాగార్జున అభిమానులు. కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటులు మండిపడుతున్నారు. ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు కోరారు. కొండా సురేఖ ఆరోపణలు వెనక్కి తీసుకొని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.